what's up, Abhinav? How is Arambol? It's worse, bro. Is it? It's just a beach. It's just a beach. What were you expecting, dude? I'm expecting nothing. And then? అట్లే ఉంటుంది మళ్ళా. It's just a beach. It's a clean beach. కొంచెం బాగానే క్లీన్ అయితే ఉన్నది. I know they are maintaining it, but క్లీన్ అయితే ఉంటుంది నాకు తెలిసి పక్కా అయితే. సో మాకైతే ఏం ప్లాన్స్ లేవు లోపలికి వెళ్ళడానికి బికాస్ వీ డిడ్ంట్ గెట్ అ పేర్ ఆఫ్ క్లోత్స్, బట్ వీ కెన్ ఆల్వేస్ చిల్ ఓవర్ దేర్ అండ్ డూ అ సన్ బాత్. వాట్సాప్ What's up, man? ఫుడ్ ఎలా ఉంది? బాగాలో ఇంకా బెటర్ ఉంది. ఇంకా బెటర్ ఉందా? ఆరంభంలో బాగాలేదు. ఆరంభంలో బాగాలేదు. ఆరంభంలో బాగాలేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? వాట్ వర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఆరంభం? హిప్పీ పార్టీ అని చెప్పి అవలా కాస్ట్యూమ్ వేయించినావు. అవును కాస్ట్యూమ్ ఒక్కనంటే Thank you. చెప్తా. హే గైస్, సో ఇప్పుడే మేము బీచ్ దగ్గర నుంచి షాక్ లోపలికి వచ్చామన్నమాట. బీచ్లో ఫుల్ ఎండ ఉండే అండ్ కొంచెమే క్రౌడ్ ఉండే. అసలు ఒక్కరు కూడా నాకు ఒక యాక్టివిటీ చేయడం కనిపించలే. బేసికలీ ఆరంభంలో అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఏం లేవు, బట్ యప్ షాక్లో అయితే కూర్చొని లంచ్ చేసి డ్రింక్స్ తాగి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యా అందరు చూస్తే అందరు షాక్స్ లోపలనే ఉన్నారు బికాస్ హ్యూమిడిటీ అండ్ sun are making us totally dehydrated anamata. So keep yourself hydrated for sure if you're coming to Goa in the off seasons of March to June. And yeah, basically we were trying for to do some activities, but we couldn't find any activities over Arambal. And I heard a lot about the hippie cultures and hippie events happening in Arambol. I should try. I will ask some locals for some hippie parties and hippie events, so that if it is possible for me, so that I can attend. And అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే కూర్చొని లంచ్ చేసి మేము చిల్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మా మొత్తం డే ప్లాన్ మొత్తం ఆరంభలే అనమాట. సో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కొన్ని ఇక్కడ నుంచి లోకల్స్తో కొంచెం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ విల్ ట్రై టు roam around Arambol. Sorry for that. And yep, stay tuned, stay for some amazing views and some photos. Also, by the way, I'll keep uploading some good stories and photos in my Instagram. Please do follow me on Instagram. That is Vegan Backpacker. And that's it. Thank you. I'll see you around. అమ్మయ్య. సో ఇప్పుడే ఒక స్పాట్కి వచ్చాము. ఆ స్పాట్ ఏదో నేను చెప్తాను. దానికన్నా ముందు ఆరంభంలో అయితే
ఓకే ఓకే ఉండే, ఎక్కువ హిప్పీ కల్చర్ ఏం లేకుండే. నేను లోకల్స్ని అడిగితే మోస్ట్ ఆఫ్ ద రష్యన్స్ ఆర్ నాట్ ఇన్ గోవా ఎట్ దిస్ టైమ్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఆరంబోల్ ఫర్ హిప్పీ కల్చర్ టు మీట్ రష్యన్స్ అండ్ ఆల్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్. కమ్ ఇన్ ద సీజన్. అండ్ యా, ఇప్పుడు నేను ఈ స్పాట్ గురించి చెప్తా. సో బై ద వే, స్పాట్ ఒకసారి చూసేయండి. ఇట్స్ అ ప్లెయిన్ రోడ్ విత్ కోకోనట్ ట్రీస్ అనమాట. సో ఈ స్పాట్ పేరు వచ్చేసి కోకోనట్ ట్రీ పాయింట్ అనమాట. గోవాలో దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్ టు టేక్ ఫొటోస్. అండ్ ఇప్పుడే మేము కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం, అమేజింగ్ వచ్చేసాయి. అది క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియో చూస్తున్నాను, ఎందుకంటే ఫొటోస్ క్లిక్ చేసుకోవాలంటే కరెక్ట్ టైమింగ్ అనేది ఉండాలన్నమాట. సో వీ హ్యాడ్ అరౌండ్ కరెక్ట్ టైమింగ్ ఫర్ ద గోల్డెన్ అవర్. సో ఆ గోల్డెన్ అవర్ మిస్ అవ్వద్దు అనుకోనే మేము ఫస్ట్ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాతనే వ్లాగ్ చేస్తున్నాను నేను. ఎస్, దిస్ ఇస్ ద పాయింట్. అండ్ ఈ పాయింట్కి మీకు లొకేషన్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇచ్చేస్తాను, లింక్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం మాకే తెలీదు. ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడు ఈవినింగ్ ప్లాన్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. సో దిస్ ఇస్ ద డే 1 వ్లాగ్. అండ్ యప్, మీకు ఇంకా మంచి సీన్స్ చూపిస్తాను, ముందు చూస్తూ ఉండండి. కొబ్బరికి ఒకటి పడితే పరిస్థితి రా. అరే వీడియో తీస్తున్నావు నువ్వు, దానికి కూడా నువ్వు బ్లాగ్లో కనిపించాలని ప్లీజ్ రా. అరే నా అన్ని ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ, దట్ విల్ గివ్ మీ 50 more views. సో మా అభినవ్ అసలు బ్లాగ్లో రావడానికి సిగ్గుపడుతున్నా అనమాట. అస్సలు లేడు, పొద్దున్న ట్రై చేస్తూనే ఉన్నా వాడిని దిద్దామంటే ఏదో ఒకటి చెప్పి వీడియో కావాలని బిస్కెట్ చేస్తున్నాడు. అండ్ యా, ఇప్పుడు మేము బాగా వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్కి వెళ్ళాక. నైట్ ఒకవేళ నైట్ లైఫ్ ఉంటే నైట్ లైఫ్ చూపిస్తాను. అండ్ యా, చూస్తుండండి, కలుస్తా. హే గైస్, సో ఇప్పుడు మేము బ్యాక్ టు ద రూమ్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వీఆర్ గోయింగ్ టు ద బాగా బీచ్. అండ్ బాగా బీచ్లో ఏమన్నా మంచి నైట్ లైఫ్ ఉంటే నేను మీకు పక్కా చూపిస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఇది మేము ఉండే హోటల్లో చాలా ఫ్రేమ్స్ పెట్టారు. అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్రేమ్స్ అనమాట. మొత్తం గోవా హెరిటేజ్ గురించి ఉంది. ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఎంట్రీలో ఎగ్జిట్లో ఒక పెద్ద మిర్రర్, సో దట్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ లెట్స్ గో. లాక్ వేసావా? చర్చ్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందో తెలియదు మనకి. Pretty nearby and very accessible to the beach. Yeah. Do you suggest this hotel, Aditya? A hostel stay? Yeah. Tell your subscribers. Yep. అరే తినేదన్నా ఇక్కడ నేను రాత్రి అన్నావుగా తిన్నామని. నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు? స్ట్రీట్ ఫుడ్ స్టార్టర్ తిని వెళ్దామన్నా. అటు కదా మరి ఇటెందుకు వస్తున్నావు బీచ్ సైడ్? నువ్వే కదా నిన్న నైట్ వచ్చాం కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడొకటి ఉండొచ్చు.
రోడ్ అది చేయించుకుందామా పెడిక్యూర్? అదే బాగుంటుంది రా చాలా. అభినవ్ యూ వాంట్ మెడి పెడిక్యూర్? బాగుంటుంది. ఓకే అభినవ్ ఈజ్ నౌ ట్రైయింగ్ ద ఫిష్ పెడిక్యూర్. పెట్టు కింద పెట్టు కాల్ పెట్టు కింద పెట్టు. Oh my god. Literally you laugh. కొరికి చంపేవరా? కొరికేం చంపేవరా? పెట్టు. నీ కాళ్ళు మస్తు కష్టం ఉన్నట్టు అది అర్థమైందా? అన్నీ ఒకేసారి వచ్చినాయి, ఎక్కడ పోలేవు వాళ్ళు కూడా. ఎట్లుంది? ఫిష్ మ్యాన్. ఇట్స్ ఫిష్ ఓన్లీ మ్యాన్. ఇరిటేటింగ్ ఉంది నాకు. ఓ చాలు 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 బాగానే ఉంది లేదా? అరే ప్లీజ్ రా తింటా. చూడండి ఎంత డస్ట్ చూసావా? హలో గాయస్, సో డైరెక్ట్ బీచ్ నుంచి రూమ్కి వచ్చేసాం అనమాట. ఫుల్ తిరిగాము బీచ్ మొత్తం. వి వెంట్ టు అంజనాలో తిరిగాము, కానీ అక్కడ అసలు లైటింగ్ లేకుండే, సో ఐ కుడెంట్ షూట్ ఎనీథింగ్. సో కంప్లీట్లీ టైర్డ్. అభినవ్, వాట్స్ యువర్ పొజిషన్? ఆర్ యూ ప్లేయింగ్ పబ్జీ? Yeah, bro. Uploading pictures. గో వచ్చి పబ్జీ ఆడాడు వీడే. దిస్ ఈస్ ద గాయ్. కంప్లీట్లీ టైర్డ్ అనమాట. ఏదో ఎనర్జీ తెచ్చుకొని మాట్లాడుతున్నాం. But, ఇంతటితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి ఐటినరీ అయితే అమేజింగ్ ఉండబోతుంది. సో నెక్స్ట్ వ్లాగ్ చూసేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్, సీ యూ టుమారో. I mean the day 2 vlog. Okay. అక్కడ వదిలేమయ్యా, మేము వెళ్ళిపోదాం రూమ్ కన్నా.